రురురురేయ్ ఏందిరే మీదకొచ్చేస్తున్నది? వీళ్ళిద్దరూ మా ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళతో పాటు కలిసి ఇవాళ గ్రోసరీస్ తెచ్చుకుందామని మా ఇంటి దగ్గర నుంచి 10 మినిట్స్ వాక్, మేబీ 10 మినిట్స్ వాక్‌లో ఉన్న స్టోర్‌కైతే బయలుదేరాము. అలా ఎళ్తూ ఉంటే మా వోడు ఇది వెరట్రి షాప్‌కెళ్ళి కొనుక్కుందాం అన్నాడు. భలెంతలోనే వాడికెందుకో తర్వాత తీసుకుంటా అని చెప్పేసి అన్నాడు. సర్లే అని వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న సూపర్ మార్కెట్‌కి ఎళ్ళాము. రోడ్డు క్రాస్ చేసి ఎళ్ళాలి. సో, ఆగాము. మరి సిగ్నల్‌తో సంబంధం లేదు. ఎళ్ళిపోవడమే అంతే. సర్లే అని చెప్పేసి సూపర్ మార్కెట్‌లోకి ఎళ్ళాము. ఎళ్తుంటే నేనేం చేశా సెక్యూరిటీ దగ్గరికెళ్ళి నేను బ్యాగ్ తీసుకొనొచ్చాను. నా బ్యాగ్‌లో ఏం లేదు. నాతో బ్యాగ్ తీసుకెళ్ళొచ్చా అని అడిగి బ్యాగ్ తీసుకొని లోపలికెళ్ళాను. మా ఫ్రెండ్స్‌తో. ఇదిగో మా ఫ్రెండ్స్. లోపలికెళ్ళేసి ఏం తీసుకున్నా ఏంటా అని ఆలోచించి అన్నీ ముందు బాస్కెట్ అయితే తీసుకోవాలి. మరి సరుకులు గ్రోసరీ చేసుకోవాలి కదా! ఇదొచ్చేసి బేకరీ సెక్షను. ఇక్కడ మేమైతే ఏం తీసుకోము. ఇంక డైరెక్ట్ మనకి ఎందుకులే అనేసి చికెన్ దగ్గరకైతే ఎళ్ళిపోయాం. చికెన్ తీసుకుందామని. ఇవన్నీ వెజిటబుల్సు, ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి. ఈ వెజిటబుల్స్ ఇక్కడైతే తీసుకోము. వేరొక సూపర్ మార్కెట్ ఉంటది. అక్కడైతే తీసుకుంటాము. సర్లే అని డైరెక్ట్ చికెన్ దగ్గరకొచ్చేసి చికెన్ తీసుకున్నాము. దీని ప్రైస్ వచ్చేసి 2.25. మేము చికెన్ లెగ్స్ తీసుకుంటాము. 2.25 అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 300 కేజీ చికెను. చికెన్ తీసుకున్నాక డైరెక్ట్‌గా ఎళ్ళేసి పెరుగు తీసుకుందామని ఎళ్ళాము. అక్కడ పెరుగు తీసుకుందామంటే పెరుగుని ఇక్కడ యోగర్ట్ అంటారు. పెరుగు తీసుకుందామంటే పెరుగు మాకు కావాల్సింది లేదు. సర్లే అని చెప్పి ఉన్నది తీసుకొని పెరుగు బాస్కెట్‌లో ఏసుకొనొచ్చాం. వస్తుంటే ఎవరో ఇక్కడ బాటిల్ పగలగొట్టారు. అంటే కావాలని కాదు. మరి అలా చేయి జారుంటదో ఏమో! ఇంక బిల్ అంతా అయిపోయింది. బిల్ పే చేసేసి రిసిప్ట్ తీసుకో అని చెప్పారు. అయితే రిసిప్ట్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ రిసిప్ట్ తీసి స్కాన్ చేస్తేనే గేట్ ఓపెన్ అవుతది. సో, రిసిప్ట్ స్కాన్ చేసి బయటకొచ్చాము. బయటకొచ్చి మేము వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవి తీసుకోవడానికి ఈ సూపర్ మార్కెట్‌కొస్తాం. ఇక్కడికొచ్చేసి వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకుందామని లోపలికెళ్ళాము. ఇక్కడ కూడా సెక్యూరిటీకి చెప్పేసి బ్యాగ్ లోపలికి తీసుకెళ్ళలేదు. ఇక్కడైతే పక్కన పెట్టేశాను. వీళ్ళిద్దరూ 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ కోసం వెతుకుతున్నారు 5 నెలల నుంచి. అదేం దొరకట్లేదు. మేబీ వేరే షాప్‌లో ఉందన్నారు. అక్కడికెళ్ళి చూడాలి. అంటే ఆ షాప్‌లో తక్కువ రేట్ ఉంటది. సో, అక్కడికెళ్ళాం. మరి ఆ షాప్‌లోకి. అది పక్కనే టెస్కో అని ఈ సైడే ఉంటది. సో, అక్కడికెళ్ళి చూడండి నేను షాప్ మొత్తం వాళ్ళిద్దరు ఎతుకుతుంటే నేనేమో అటు ఇటు తిరుగుతా ఉన్నాను. నాకిక్కడేంటంటే అటు ఇటు తిరుగుతా ఉంటే అదెవరో అక్కడ పెట్టారనుకున్నా. ఇది ఇది క్లీనింగ్ చేసే మెషిను. బట్ అది ఆటోమేటిక్. అదంతా అదే క్లీన్ చేసుకుంటుంది. సర్లే అని అది అయిపోయిన తర్వాత బయటకొచ్చేసి ఇంటికలా నడుచుకుంటూ వచ్చాము. ఇక్కడ చూడండి లైట్ బ్లింక్ అవుతా 2 పోల్స్ ఉన్నాయి గదా! యూకేలో ఇలా ఉన్నప్పుడు అటు సైడ్, ఇటు సైడ్ ఏమన్నా వెహికల్స్ వస్తుంటే మన రోడ్డు క్రాస్ చేసినప్పుడు ఆ వెహికల్స్ అనేయి ఆగిపోవాలి. ఇక్కడ రూల్ అనమాట అది. సో, అలా రోడ్డు క్రాస్ చేశాము. అలా రోడ్డు క్రాస్ చేసి ఇంకా స్పిరిచువల్లీ నడుచుకుంటూ ఇంటికెళ్ళాము. మీరు చూడండి క్లైమేటు మీరు 6, 7 అవుతుందనుకుంటారు. నైట్ 10 అయింది. 10కి క్లైమేట్ ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడంతే సమ్మరొచ్చేస్తే. అలా మేము తీసుకున్న గ్రోసరీస్ నేను బ్యాగ్ కూడా తీసుకున్నాను. బ్యాగ్ తగిలిచ్చేసుకొని చేతిలో కవర్ పట్టుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంట్లో లైట్ కూడా వేయలేదు. నేనొచ్చి లైటేసుకొని ఇంకిప్పుడు ఆ గ్రోసరీస్ అన్నీ సర్దేయాలి. సర్లే మరి ఉంటున్నా. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.